లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? 7.5 శని, ఏళ్ళనాడు శని అంటారు చూసారా, అది ఉంది. కుంభరాశిలో వారికి 9వ ఇంటి అధిపతి శుక్రునితో 10వ ఇంట కుజుడు, 11వ ఇంట్లో ఉంటాడు. కుజుడు మరియు శుక్రుడు 5వ ఇంటి ప్రభావితం. బృహస్పతి నెల మొత్తం 3వ ఇంట్లో ఉంటాడు. 2వ ఇంట్లో రాహువు, 11వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు. శని మీ రాశికి అధిపతిగా ఉన్నాడు. మిశ్రమ ఫలితాలనే ఇస్తున్నాడండి. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఆరోగ్యం జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కుంభరాశి మిత్రులారా, మన కోరికలు చాలా ఉంటాయి, కానీ దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అంటే అది వస్తాయి, కానీ మీరు ఆరోగ్యంగా ఉంటేనే అవన్నీ వస్తాయి. ఆరోగ్యానికి మించింది ఏది లేదు, కొంచెం జాగ్రత్త పడండి. వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారం అండి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది, కానీ ప్రయత్న లోపం, చాలా శ్రమ ఉంటుంది, విపరీతమైనటువంటి ప్రయాణాలు ఉంటుంది, అకాల భోజనం, అకాల నిద్ర, దీనివల్ల ఆరోగ్యం ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త కుటుంబ సభ్యుల దగ్గర నుంచి దూరంగా ఉండడం వృత్తిపరంగా ఈ నెల అలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. తోబుట్టువులతో, అన్నదమ్ములతో కాస్త సఖ్యత లోపం అవుతుంది. దాన్ని కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణి అవలంబించుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మిశ్రమం. నెల ప్రారంభంలో కంటే కూడా నెల ద్వితీయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మీ సంపాదన మల్టిపుల్ అవుతుంది. అన్ని పనుల్లో కాస్త ఆలస్యమైన ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్గా ఉంటుంది. శారీరక శ్రమ విపరీతంగా ఉంటుంది. విదేశీయ యోగం లేదా విదేశీయ ఉద్యోగ విషయం, విదేశీయ విద్య, ఇది బాగా కలిసి వస్తుంది. ఆన్లైన్ ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఇది అనుకూలం. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. టీవీ, సినిమా, పత్రిక, ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ప్రేమ వివాహం ఫలిస్తుంది. శని గురువులకు ప్రసన్నం చేసుకోక తప్పదు. శని భగవాన్ని, గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీలకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. పూర్వీక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద నంబర్కి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టండి. శుక్రవారం కలిసి వస్తుంది. నంబర్ 7 అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. కాషాయం రంగు మరి గోధుమ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం. చంద్రాష్టమం ఫిబ్రవరి 26, 2, 2024 8 గంటల 11 నిమిషాల నుండి 28, 2, 2024 9 గంటల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇవన్నీ కూడాను ఇంటిలో శుభవార్త వచ్చే అవకాశాలు కలుగుతున్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించిన శుభ విషయాలని మీరు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు పూజించవలసినటువంటి దేవాలయం శివుడికి ఒక్కసారి అభిషేకం చేయండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. నీల వస్త్రం, నలుపు వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.